ఇక బాబా కాఫీ. వద్దు చిన్న కాఫీ మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? కాఫీ తాగితే నల్లగా అవుతామంట. మరి నువ్వు రోజు నా రక్తం తాగుతున్నావు, మరి నువ్వు ఎందుకు ఎర్ర కావట్లేదు? నోరు మూసుకొని తాగు. పొట్ట లోపల పెట్టు. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ పొట్ట బెల్లం లాంటిది, ఒకసారి వస్తే మళ్ళీ పోదు. పొట్ట బెల్లం లాంటిది, ఒకసారి వస్తే మళ్ళీ పోదు. దిగుదా ఫోటో దిగుదాం రా. హాయ్ ఫ్రెండ్స్, తనే నా వైఫ్. నా సొల్యూషన్స్కి అన్నిటికీ ప్రాబ్లం కాదు, నా అన్ని ప్రాబ్లమ్స్కి తనే సొల్యూషన్. హలో, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను చిన్న. రీల్స్ చూస్తున్నాను. ఏమైంది చిన్న? ఇంకా నువ్వు ఇంటికి రాలేదే ఆఫీస్ నుంచి? అవునా, ఆఫీస్ నుంచి గంట సేపు అయింది. ఒకసారి చూడు నువ్వు ఇటు ఫస్ట్. ఎప్పుడు వచ్చినావు చిన్న నువ్వు? ఆగా ఒక వాటర్ తెచ్చిస్తాను. చిన్న ఏంటిది? హాట్ వాటర్. ఇవి వేడిగా ఉంటాయి కదా? అవును, వేడిగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి చల్లగా వెళ్తాయా? వేడిగానే ఉన్నాయి. ఇంకా ఏం చేస్తున్నావు? చేతులు కాలుతాయి. ఇప్పుడు అర్థమైందా? మా ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు నేను కూల్ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఓకేనా? అప్పుడప్పుడు నువ్వు సారీ పాప అంటే వెంటనే కూల్ అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది కోపం తగ్గడానికి. మరి ఇందులో ఐస్ వేస్తే వంట ఎందుకు చేయాలి కిచెన్ లో? మేము మీకోసం ఎందుకు చేయాలి వంట? మరి జైలు ఉన్న కదిలికి వంట ఎవరు చేసి పెడతారు? ఎవరు చేస్తారు చెప్పు? నువ్వే చేయాలి. అందుకే రోజు తాగి సచ్చి నరకానికి పోతావు. అవునా? మరి వైన్ షాప్ వాడు నరకానికి వెళ్తాడు. పక్కన ఉన్న చికెన్ షాప్ వాడు కూడా. ఆ పక్కన ఉన్న పల్లీలోడు అందరు కలిసి నరకానికి వెళ్తారు. అవునా? మరి అందరు కలిసి వెళ్తే స్వర్గం అవుతుంది కానీ నరకం ఎందుకు అవుతుంది? చిన్న, ఈ రోజు నాకు గిన్నెలు కడిగే మూడు లేదు, కానీ నీకు 200 ఇస్తా, కడిగిస్తావా? నాకు అంత ఓపిక లేదు, కానీ నీకు 500 ఇస్తా, నువ్వే చెయ్యి. నేను 1000 రూపాయలు ఇస్తాను. నేను 2000 ఇస్తాను. సరే ఇవ్వు, నేను కలుగుతాను. నేను ఇంక్లీన్ చేస్తాను. 200 ఏం కాదు, 500 తీసుకో. బాబా, నీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వస్తానా? సరే, నైట్ ఏం చేయమంటావు? ఏమైనా చెయ్యి, ఫోన్ మాత్రం చేయొద్దు. నీకేం కావాలి చెప్పు లోకమంతా. ఫస్ట్ బ్యాంక్ లో ఉన్న బంగారు విడిపించుకోనరా. నేనేమి చేశాను పాపం, నన్నెక్కడంటే పాపం. ఈరోజు నీ హెయిర్ స్టైల్ కానీ నీ స్వెటర్ కానీ చాలా బాగుంది. ఈరోజు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నావు. అవునా? థ్యాంక్ యూ. ప్లీజ్ ఈరోజు నాకు హెల్ప్ చేయవా? ఒక్క నిమిషం. నా గూగుల్ పేలో 97 రూపాయల 10 పైసలు ఉంది. అర్థమైందా? నీకు 97 రూపాయలు ఏమొస్తే అది తీసుకో. నువ్వు ప్రాబ్లం నాకు, సరేనా? చిన్న డబ్బులు లేకుంటే ఏమో కావాలి. డిన్నర్కి బయటకు వెళ్దామా? వద్దు చిన్న, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన చాలా ఉంది. సో నైట్ కదా తిందాం అయితే. అవును. సరే, పిల్లలకి హోంవర్క్ ఏమైనా చేయించేది ఉందా? లేదు, వాళ్ళు అన్ని కంప్లీట్ చేస్తున్నారు చిన్న. షాపింగ్కి వెళ్ళి ఏమైనా పని ఉందా? అసలు నాకు ఈరోజు మూడే లేదు. అవునా? సరే, ఇంట్లో ఏమైనా చేసే పనులు ఏమైనా ఉన్నాయా? లేదు, అన్ని కంప్లీట్ చేశాను. ఓన్లీ కూర్చొని టీవీ చూడాలంటే. అవునా? సరే, నాకు యాక్చువల్గా బయటకు వెళ్ళే పని ఉంది, ఒక చిన్న పని. అది కాదు. అలా కాదు, కానీ ఇప్పుడు పనులు ఏం లేవు కదా. ఫ్రెండ్స్ ఒక చిన్న పార్టీ ఉంది, నేను బయటకు వెళ్ళి వస్తాను. మీరు పిల్లలు హ్యాపీగా తినేసి పడుకోండి. నాకు కొంచెం లేట్గా వస్తాను నేను. నీకు ఎగలేనబ్బా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ప్రశాంతంగా. నేను కూడా మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. మరి పిల్లలు? నువ్వు మీ అమ్మ ఇంటికి వెళ్ళు, నేను మా అమ్మ ఇంటికి వెళ్తా, వీళ్ళు వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తారు. సరేనా? సరేనా? కరెక్టే కదా మమ్మీ. ఏంటి మన ఈ మధ్య నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు? అసలు నేను చెప్పిన మాట ఒక్క మాట కూడా విన్నాం లేదు తెలుసా? 24 గంటలు ఏదో తిక్క పని చేస్తూనే ఉంటావు. నేను నీకు పిచ్చిదానిలాగా కనిపిస్తున్నానా? నువ్వు కవి ఎప్పుడు 24 గంటలు అప్లో సపోర్ట్ చేస్తూ. ఎక్కడైనా హస్బెండ్ వచ్చి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. నా దగ్గర నాకు చేయాల్సిన పోయి నా దగ్గర పని చేస్తున్నావు నువ్వు. అబ్బా,
హస్బెండ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే వైఫ్ నెక్ ఆఫ్ ది ఫ్యామిలీ. నెక్క ఎందుకంటే నెక్ ఎలా తిరిగితే హెడ్ కూడా అలా తిరుగుతుంది కాబట్టి. గమ్మున యాపిల్ కలిసి నా వల్ల కాదు నీతో. నేను ఎగలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆగా ఎక్కడికి పోతున్నావు నువ్వు? నేను నీతో ఉండను. మా ఇంటికి వెళ్ళిపోతాను. నీతో ఉండను. మా ఇంటికి వెళ్ళిపోతా. ఏమైంది? ఎక్కడికి పోతున్నావు నువ్వు? గొడవ పడింది నువ్వు, అరిచింది నువ్వు, నా దగ్గర సారు చేయించుకునేది నువ్వు, అయినా వెళ్ళిపోయేది నువ్వేనా? మరి నేను కదా పోవాలి, నువ్వెందుకు పోతున్నావు మీ ఇంటికి? నా వల్ల కాదు, నువ్వే ఉండు ఇంట్లో. నేను ఉండను. నేను వెళ్ళిపోతున్నాను. ఇదిగో బ్యాగ్ తీసుకుని వెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, తెగించేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపా ఏ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఉంటున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు పోతున్నాయో తెలియట్లేదు తెలుసా. ఇప్పుడు 100 మంది చేసే పని ఒకటే చేస్తుందంట తెలుసా ఇప్పుడు. ఏం చెప్పినా చేస్తుందా? మరైతే చపాతీ కాల్చడం, వంట చేయడం, గిన్నెలు కడగడం కూడా చేస్తుందా? మరైతే చపాతీ కాల్చడం, వంట చేయడం, గిన్నెలు కడగడం కూడా చేస్తుందా? అవి ఎందుకు చేస్తుంది? ఇది టెక్నాలజీ. ఆడవాళ్ళకి పనికిరాని టెక్నాలజీ ఏ అయితే ముందు, ఏ అవైతే ముందు. ఫస్ట్ చపాతీ కాల్చడం నేర్చుకో. టెక్నాలజీ గురించి వాళ్ళు ఆలోచించుకుందాం. మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే ఏది సక్రమంగా అడగరు తెలుసా. ఏం అడగలేండి నిన్ని? తిన్నావా, తాగినావా ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. అడుగుతా ఉంటారు, కానీ మీ బిడ్డతో ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నామని ఒక్కరోజైనా అడిగినారా? మీ ముగ్గురు కరెక్ట్ గా వినండి. ఎవరైతే నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి 1000 రూపీస్. ఎవరిది టవల్ ఇదే? నాది. ఇంకా బట్టి చేస్తావురా నా కొడక.